रुकन असेंबली कोकटपल्ली एम कृष्ण राव ने हल्का असेंबली कोकटपल्ली के अल्लापुर डिवीजन के मुख्तलिफ इलाकों का दौरा करते हुए 70 लाख रुपए की लागत से मुख्तलिफ तरक्याती कामों के लिए संग बुनियाद रखा। इस दौरान रुकन असेंबली कृष्ण राव ने अल्लापुर डिवीजन के पर्वत नगर में 20 लाख रुपए की लागत से सीसी रोड के तामीरी कामों के लिए संग बुनियाद रखा, जबकि यूसुफ नगर में 50 लाख की लागत से शमशान घाट के तामीरी कामों के लिए संग बुनियाद रखा गया। इस मौके पर डिवीजन कॉर्पोरेटर सबिहा गौसुद्दीन, सदर माइनॉरिटी जिला मेडचल मोहम्मद गौसुद्दीन, डी आनंद, ए रंजीत के अलावा दीगर टीआरएस कायदीन और कारकुन मौजूद थे। అల్లాపూర్ డివిజన్లో 70 లక్షల రూపాయలతోనే సీసీ రోడ్స్ 20 లక్షలు. గత నెల కింద స్థానికులు కొంతమంది యూసుఫ్ నగర్ సంబంధించిన గ్రేవ్ యార్డ్ సుమారుగా 10-15 బస్సులకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ ఎప్పటి నుంచో అసలు పట్టించుకోలేరు ఎవరు కూడా. మా స్థానిక కార్పొరేటరు సబిహా గౌసుద్దీన్ గారు, అదేవిధంగా ఇంకున్నటువంటి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా దీన్ని డెవలప్ చేయమంటే ఇప్పటికే సగం డెవలప్ చేసి ఉన్నాం. నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇంకా కాంపౌండ్ వాళ్ళు కావాలి చుట్టుముట్టని చెప్పడంతో దానికి 50 లక్షలు ఇమీడియట్ ఆ రోజే శాంక్షన్ చేయడం, ఈరోజు ఫౌండేషన్ వేసాం. ఇది తొందరలో కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లోపల ఇంకా కూడా పనిచేసేవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూకు సంప్రదించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రేవ్ గార్డ్ని బ్రహ్మాండమైన వాతావరణంలో చేయబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రేవ్ గార్డులు కానీ ఎవరు పట్టించుకోలేదు. గ్రేవ్ గార్డులు అంటే చెట్లు నీళ్లు చండాలంగా ఉండేది. చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోతే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మంచి అక్కడ నీళ్ళు లేక, బోర్లు లేక, ఆడపిల్లలు స్నానం చేయక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేటీ రామారావు గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడ గ్రేవ్ గార్డులు ఉన్నా హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ, కులస్తుల గ్రేవ్ గార్డులు కూడా అన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇంకా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే కార్యక్రమాన్ని 80-90% కంప్లీట్ అయిపోయాయి. మొన్ననే మా కార్పొరేటర్ల మీటింగ్ పెట్టి కూడా ఎక్కడైతే ఇంకా గ్రేవ్ గార్డులు చేయాలి, ఇంకా పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్టిమేట్ తయారు చేయమని చెప్పాం. ఇస్టిమేట్ తయారు చేసినాక కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నిధులు శాంక్షన్ చేసుకొచ్చి అది కూడా పెద్ద డెవలప్ చేయబోతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాలు జరుగుతుందన్నటువంటిది కూడా ప్రజల దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అంతకుముందు ఏముండేది, ఎవరు పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఇప్పుడు వచ్చేటటువంటి మాట్లాడినటువంటి లీడర్లు, పార్టీలు ఏ రకంగా పరిపాలించిన 60 సంవత్సరాలు చూసాం. మరి తెలంగాణ రాష్ట్ర नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।